అందరికీ జై శ్రీరామ్. ఢిల్లీలో ఏదైతే తరుణ్ విషయంలో జరిగిన ఈ హత్య చాలా ఘోరమైన హత్య. ఈ ముష్కరులు కలిసి ఇట్లా 40 మంది కలిసి తరుణ్ని చంపడం చాలా ఘోరాది ఘోరం. ఒక చిన్న పిల్ల ఒక హోలీ రంగు వేస్తేనే చంపేంత కోపం ఏముంది, చంపేంత కసి ఎందుకు, అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్క ఒక్క మనిషిని కలిసి 40 మంది కొట్టి చంపడం అంటే అర్థం చేసుకోండి. ఆయన బలం ఎసొంటిది, ఆయన బలం ఎటువంటి బలం ఉండొచ్చు, ఎటువంటి బలం ఉంది కాబట్టి 40 మంది క్రూరాది క్రూరంగా కొట్టి చంపారంటే వాళ్ళకి ఇంత ధైర్యం ఎవరిచ్చిండు? ఎంత ధైర్యం! ప్లస్ అక్కడ ఢిల్లీ మన దాంట్లో కూడా అంటారు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళొద్దు, ఒక్కరిని కొడితే 10 మంది వస్తారు, హిందువులను కొడితే హిందువుల ఐక్యత లేదు అని చెప్పేసి కూడా అంటుంటారు. అమ్మ మన అమ్మ ఐక్యత లేకుంటే మనకు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? ఐక్యత లేకుంటే మన ఢిల్లీలో ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ సర్కార్ ఎట్లుంటుంది? మన లోపల ఐక్యత ఉంది. ఏమంటే మనం మనం ఒకటేమంటే మనం రియాక్ట్ అవుదామంటే ఏమవుతారు? రియాక్ట్ కాకుండా ఒక ఓటేయండి మేము చూసుకుంటామంటారు. ఇప్పుడు ఓటేసినాక ఇప్పుడు ఏమంటారు? ఓటేస్తే సరిపోదు, రియాక్షన్ కూడా ఉండాలంటారు. అంటే రెండు విధాలుగా మనోళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడ. దానివల్ల ఏమైపోతుందంటే మనోళ్ళకి మనోళ్ళం అలసైపోతున్నాం, మనకు మనమే అలసైపోతున్నాం, ముంగటోనికి అలసైతుంది మన వల్ల. అర్థమవుతుందా? మన వల్ల ఇప్పుడు మనం అలసైపోతున్నాం. అరే ఓటేస్తే వీళ్ళు చెప్తారు గవర్నమెంట్ చూసుకుంటుందని, ఓటేసినాక కూడా మనం చూసుకోవాలంటే మనకు పనులు ఉంటాయమ్మా. మన పనులలో మనం బిజీ ఉంటాం. యూనిటీ లేదని ఎవరు చెప్పారు? ఫ్యామిలీకి వదిలిపెడితే 40 మంది కాదు 400 మందితో ఇంట్లో గుసాయించి కొడతాం. ఎవరైతే తరుణ్ మీద హత్య చేసిర్రు కదా, తరుణ్కి 400 మంది కాదు 4 లక్షల మంది కూడా బయటికి వస్తారు. అసలు యూనిటీ మన లోపల ఉంది, లేదని అంటలేను. యూనిటీ, మంచి యూనిటీ ఉంది మన హిందువులల్లో. ఏమంటే ఓట్ బ్యాంక్ వేసి ఓటు వేస్తే చాలు, బీజేపీకి గెలిపియండి అంటే ఢిల్లీలో బీజేపీ గెలిపించినాం. అందుకు బీజేపీ గెలిపించినాం కాబట్టి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎవరైతే తరుణ్ మీద దాడి చేసి తరుణ్కి హత్య చేసిరో వాళ్ళందరి ఇల్లు కూలగొట్టేసింది బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు ఈ సెక్యులర్ వాదులు ఏమంటారంటే, ఇప్పుడు ఈ సెక్యులర్ వాదులు ఒక మాట అంటారు, ఎప్పుడు చూసినా అదే మాట, మనం అంతొకటి. అరే ఇప్పుడు ఎక్కడ పోయిర్రా? మనం అంతొక్కటి అయినప్పుడు ఎక్కడ పోయిర్రు? ఇప్పుడు ఈ సమాజంలో అందరు ఒక్కటి అన్నప్పుడు ఇప్పుడు తరుణ్కి చంపిర్రు. ఒక బన్ను కోవగాని కోసమే చంద్రబాబు నాయుడు కొడుకు, ఏం పేరు, నారా లోకేష్ పోయి బన్ను తిన్నాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు పోయి బన్ను తిని బన్ను పెడుతుండు లవర్కి పెట్టినట్టు. ఇది ఎక్కడ పోతుంది సమాజం? ఆడ సెక్యులర్ వచ్చింది, మళ్ళీ ఈడేమొచ్చింది? ఏడికి పోరు? ఇప్పుడు గాడిది పండ్లు తోముతుర్రా? ప్రశ్నిస్తున్నా, నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి. ఇప్పుడు తరుణ్కి హత్య చేసిర్రు, ఒక బీజేవైఎం నాయకునికి అడుగుతున్నా, తరుణ్కి హత్య చేసిర్రు, ఇప్పుడు ఏడికి పోయారా మీరు అంతా? ఇప్పుడు గాడిది పండ్లు తోముతుర్రా అని ప్రశ్నిస్తున్నా. ఏమనుకుంటుర్రు? ఏం హిందూయిజం అంటే పిల్లల పరస్కమా? హిందూయిజం అంటే మజాకా? ఇప్పుడు 40 మంది కలిసి ఇప్పుడు వచ్చి మాట్లాడండి రా సెక్యులర్ వాదులారా, సెక్యులర్ కుక్కల్లారా. ఇప్పుడు ఎక్కడుందిరా మీది? ఇప్పుడు ఏడుందిరా మీ సెక్యులరిజం? కోవా బంధం కోసం మీరు ఇంత చేస్తుర్రు. ఇప్పుడు మా తరుణ్కి హత్య చేసిర్రు, ఆయన మీద ఎవర్రా ఇప్పుడు మాట్లాడేటాడు? ఒక్కళ్ళేడు గాజులు వేసుకొని కూర్చుర్రారా మీరు? గాజులు వేసుకొని కూర్చుర్రారా మీరు ఇంట్లో? వాని కోసం కోవా బంధం కోసం వస్తారు. ఇప్పుడు తరుణ్ కోసం ఏడికి పోర్రా? మీరు హిందువులు కారా? మీరు హిందువులు కాదా? మీరు ఎవరు? మీరు సెక్యులరిజం ఎక్కడ సెక్యులరిజం రా? చంపుతుంటే ప్రాణాలు తీస్తుంటే ఎక్కడ సెక్యులరిజం అంటున్నా? మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ మంచిగానే చేస్తుండు కదా, ఆడికి పోతుండు, మన తమిళనాడు పోతుండు, ఆయన విజయ్ తోటి కలుమని చెప్తుండు, అన్ని ప్రోగ్రాంలు చేస్తుండు. ఓకే డన్. మళ్ళీ మీరెందుకు నాగబాబు సార్ గారు సెక్యులరిజం అని కోవా బంద్ తింటుర్రు? ఇప్పుడు రండి తరుణ్ కోసం, రండి, ప్రతి ఒక్కరు రండి. నా పేరు నారా లోకేష్ అన్న. ఇప్పుడు నువ్వు ఏడికి పోయినావు? రా, ఒకసారి రా, మా తరుణ్ కోసం రా.
మా కటిక్ సమాజం అయినా ఆయన ఆ? నేను ఒక బీజేవైఎం నాయకునిగా కాదు, నేను ఒక మానవత్వం వాదిగా మాట్లాడుతున్నా, ఒక హిందుత్వ వాదిగా మాట్లాడుతున్నా. 100% చెప్తా, నేను హిందుత్వ వాదిని. హిందూయిజం ఏ రోజైతే ఈ ప్రపంచం నడుస్తుందంటే ఒక నమ్మకంతోనే అంటారు. ఇప్పుడు హిందూయిజం నడుస్తుందంటే కూడా ఒక నమ్మకంతో. మీరు ఆ నమ్మకాన్ని భ్రష్టు పట్టిస్తుర్రు. జై శ్రీరామ్.